హలో ఆల్ బాగున్నారా? నేను మీ మంజుష ఫ్రమ్ చికాగో. ఏంటి చేతిలో ఏదో బరువైన ప్యాకేజ్తో ఉంది అనుకుంటున్నారా? అవునండి, అమెజాన్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ని నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ రోజే వచ్చింది. సో మీ అందరితో కలిసి ఓపెన్ చేద్దామని ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇందులో ఏముందో చూసేద్దామా? చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట. సో పదండి ఓపెన్ చేసేద్దాం, ఓకేనా? కొంచెం హెవీగానే ఉంది. కానీ ఇది ఎలా ఉంటుంది అవుట్‌పుట్ అనేది చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. పదండి ఫాస్ట్‌గా ఓపెన్ చేసేసి చూసేద్దాం. ఓకేనా? ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము. ఇంత చిన్న బాక్స్‌లో అంత పెద్ద ఐటెమ్ అసలు ఎలా వచ్చిందా అనేది నాకు కొంచెం సర్ప్రైజ్‌గా అనిపించింది. ఎందుకంటే చాలా నీట్ ప్యాకింగ్ ఉంది. ఎక్సలెంట్‌గా అనిపించింది. ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇది మొత్తం అసెంబ్లీ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో అనేది నేను చాలా ఎక్సైట్‌మెంట్ తోటి ఉన్నాను. చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా మనకి నీట్‌గా ప్రతి ఒక్కటి వ్రాప్ చేసి నీట్‌గా ఇచ్చారు. చాలా నచ్చింది నాకసలు. మీకు చూస్తే అర్థమైపోయింది అనుకుంటే ఇదేంటో ఎవరికైనా ఫస్ట్ చూడంగానే గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, సరేనా? ఇలా చూసారా ప్రతి ఒక్క రాడ్కి అంటే ప్రతి ఒక్క దానికి కవర్ తోటి అలా నీట్‌గా ప్యాకింగ్ ఉంది. ఇంత చిన్న దాంట్లో ఇన్ని ఐటమ్స్ పెట్టి ఇచ్చేసారు అనిపించింది. దీని అన్నిటిని మనమే అసెంబ్లీ చేసుకోవాలన్నమాట. మన దగ్గర టూల్ కిట్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో టూల్ కిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ప్రతి ఒక్కటి తీసి కవర్స్ అన్ని అన్‌ప్యాక్ చేసి నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటే మనకి ఈజీగా బిల్డ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా అన్ని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఈజీ అవుతుంది ఏదైనా బిల్డ్ చేయడానికి. టూల్ కిట్ చూపిస్తాన్నాను కదా! ఇదే అన్నమాట టూల్ కిట్. ప్రతి ఒక్కరింట్లో ఉంటుంది. ఇది లేకపోతే అసలు ఏ పని అవ్వదు. ఖచ్చితంగా ఇది మనకి ఇంట్లో ఉండాల్సిందే. మనమే అన్నీ బిల్డ్ చేసుకుంటాం కాబట్టి ఇలా కొనుక్కుంటారు. ఇదొచ్చేసి మనకి ఐక్యాలో దొరుకుతుంది. తర్వాత ఓకేనా? ఫస్ట్ అయితే ఈ పేపర్ చూడంగానే చాలా మంది గెస్ చేసి ఉంటారు కదా ఇదేంటనేది. ఓకే, చూసారా ఎంత క్లియర్గా బొమ్మలేసి ప్రతి ఒక్కటి ఏబిసి అని స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 వరకు ఉంటుంది. అలా నీట్గా ఇచ్చేసారు. మీకు అర్థమైపోయింది అనుకుంటే ఏంటో చూడంగానే కదా, ర్యాక్ ఇది. ఇదేదో ఒక ర్యాక్ అని తెలిసిపోయింది కదా. సరే, ఫస్ట్ అయితే మనము ఇవన్నిటిని ఫిక్స్ చేసేద్దాం. ఓకేనా? ఇలా సౌండ్ చూసారా, ఇది మంచి స్ట్రాంగ్ ఉంది. దాని బాడీ చాలా స్ట్రాంగ్. ఇలా నట్స్ ఇస్తారు. అవి ప్రతి ఒక్కటి క్లియర్గా పక్కన పెట్టుకోవాలి. అన్ని సైజుల్లో ఉంటాయి. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా నీట్గా అరేంజ్ చేసుకొని పక్కనే పెట్టుకుంటే మనకి ఈజీగా దీన్ని మనం బిల్డ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, హ్యాంగర్ ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? చూద్దాం, చెప్తాను నేను. ఓకేనా? ఇవి కూడా నెట్ తోటి చాలా బాగున్నాయి. సెల్ఫ్స్ అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే, ఇది చూసారా వుడెన్ ఎంత స్ట్రాంగ్ ఉందో, దాని బాడీ ఎంత లావుగా సూపర్ అనిపించింది. ఇక్కడైతే చూడండి సెల్ఫ్ నాకు భలే నచ్చేసింది అసలు. ఆ నెట్ అంటే జాలి మాదిరిగా ఉంది కదా, బాగుంది. ఈ ఇలాంటి డిజైన్ అయితే నేను ఇదే చూడడం ఫస్ట్ టైం. చాలా నచ్చింది నాకు. నేను ఇదేంటి అనుకుంటున్నారా? చెప్తాను కాసేపు ఆగండబ్బా. అసలు నేనే చాలా ఎక్సైట్మెంట్ తోటి ఉన్నాను. ఇది ఏంటా, ఎలా వస్తుందా ఏంటనేది. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. ఇంత హైట్ వచ్చింది మనకి. దాని కింద లెగ్స్ కూడా మనము ఫిక్స్ చేసేసాము. ఇప్పుడు 2 లెగ్స్ అంటే అటొకటి ఇటొకటి 4 లెగ్స్ పెట్టేసాము. మొత్తానికైతే ఒకటి సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు థర్డ్ స్టెప్ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా సెల్ఫ్స్, వీటన్నిటిని ఫిక్స్ చేసుకోవాలి. దాని మీద మనకి క్లియర్గా ఏబి, బిబి, సిసి, డిడిఈ అని అలా ప్రతి ఒక్కటి రాస్తారు. ఇక్కడ మీకు అనిపిస్తుంది అనుకుంటా. అవన్నీ కూడా మనం ఫిక్స్ చేసుకోవాలి. మరి దీదెందుకు ఇచ్చారు హ్యాంగర్? అలా పెట్టుకోవాలన్నమాట. అది దేనికి యూజ్ అవుతుంది అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. వీడియో కంప్లీట్గా చూడండి. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇదన్నమాట. స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, దాని మూతులు అంటే దాని నెక్స్ అలా ఉంటాయి అనమాట. మనకి ఇది ఏ సైజ్ కావాలో ఆ సైజ్ తీసి మళ్ళీ ఫిక్స్ చేసుకొని మనం ఇలా స్క్రూలు బిగించుకోవాలి గట్టిగా. ఇలా ఉంటుంది. మీకు నచ్చిందా? దీని ప్రైస్ వచ్చేసి $35. చాలా బాగుంది. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. చాలా చోట్ల చూశాను. వాల్మార్ట్లో చూశాను, ఐకియాలో చూశాను, తర్వాత కాస్కోలో చూశాను. ఎక్కడ చూసాను నాకు నచ్చలేదు. ఏవి అంతగా మంచిగా అనిపించలేదు. కానీ ఇది మాత్రం సూపర్గా నచ్చింది. సో బడ్జెట్లోనే ఉంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను.
షూ ర్యాక్స్ చాలా రకాలే ఉంటాయి. కొన్ని క్లోజ్డ్ ఉంటాయి, కొన్ని ఓపెన్ ఉంటాయి, చిన్నవి, పెద్దవి. సో, అన్నిటికంటే నాకు ఇది ఓపెన్‌ది నచ్చింది. క్లోజ్డ్ అయితే స్మెల్ వచ్చేస్తుంది. చూసిందిగా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనం ఇవి 2 చూసాం కదా ఇప్పుడు లెగ్స్. ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ అన్నమాట ఇది. ఓకే. ఈ పేపర్ చూసి ఎవరైనా చేసేయొచ్చు. అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ మనకి ఎవరు వచ్చి చెయ్యరన్నమాట. అంటే మనమే అన్నీ చేసుకోవాలి పనులన్నీ. అమెరికాలో ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి. ఇగో ముందైతే ఇది చూసారా వుడ్ అది కంప్లీట్‌గా పూర్తయిపోయింది. సో, అది ఇక్కడ ఏమైందంటే చిన్న మిస్టేక్ అయిందబ్బా! మేము చూసుకోలేదనమాట. ఆ నట్స్ ఉన్నాయి కదా! అవి చిన్నవి ఫిక్స్ చేయాల్సింది పెద్దవి ఫిక్స్ చేసేసాం. అక్కడ ఏమైపోయింది కొంచెం వుడ్ పైకొచ్చేసింది. ఏం పర్వాలేదు స్టిక్కర్స్ ఉన్నాయి అతికిచ్చేస్తే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, నాకైతే ఒక 20 మినిట్స్ పట్టింది ఇదంతా బిల్డ్ చేయడానికి మొత్తము. ఎందుకంటే ప్రతి ఒక్కటి చదువుకుంటూ ప్రతి ఒక్కటి చేయాలి కదా! కొంచెం మిస్ అయినా కూడా మళ్ళీ అన్నీ విప్పి మళ్ళీ అన్నీ చేయాలి. సో, నేను అలా చిన్నగా చేసుకున్నాను. ఓకేనా. సో, అదిగో అక్కడ మీకు కనిపిస్తుంది కదా చిన్నగా అంటే అవి స్క్రూ నేను ఇవి కాకుండా ఇది పెట్టేసేసరికి కొంచెం వుడ్ పైకొచ్చేసింది. పర్వాలేదు. అప్పుడప్పుడు ఇలా అవుతాయి. తప్పుల నుంచే కదా మనం నేర్చుకుంటాము చాలా మట్టికి. నేనైతే అలాగే అనుకుంటాను. ఏదైనా మిస్టేక్ చేశామంటే దాని నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే ముందు చూస్తాను. అయ్యయ్యో! మిస్టేక్ అయిపోయిందా అని అనుకోను. సో, అదన్నమాట. సో, అవన్నీ ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీగా, సింపుల్‌గా ఆర్గనైజ్ చేయాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. చాలా స్టైలిష్‌గా ఉంటుంది. సింపుల్ డిజైన్‌తో సూపర్‌గా ఉంటుంది. నెక్స్ట్ మనము దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఈ స్టాండ్స్ ఉన్నాయి కదా! వాటికి పైనది వుడెన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉందన్నమాట చూడ్డానికి. మరిప్పుడు ఇదేంటి? ఇది కిచెన్ ఐటమా? హాల్‌లో పెట్టుకునే ఐటమా? అసలెక్కడ ఇది? ఏ ప్రొడక్ట్ గెస్ చేసారా? సో, ఇప్పుడు ఇవున్నాయి కదా జాలులు. ఇవి 2 ఒక్కొక్కటి ఉన్నాయి. అంటే ఆ బీని రెండిటిని కలిపేసి కింద ఫిక్స్ చేసేయాలన్నమాట. సరే చెప్తానుండండి. ఇంక నన్ను తిట్టుకుంటారనుకుంటా. మరీ ఓ ఓవర్‌గా చెప్పేస్తుంది, బిల్డప్ చేసేస్తుంది దీనికేనా అనేసి. ఏ చిన్నదైనా సరే మనకు నచ్చింది కొనుక్కుంటే అది చాలా హ్యాపీ నాకైతే. సో, ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే మీకు ఇంత హైట్ వచ్చిందని చూపిస్తున్నాను. అంటే మనం కూర్చుంటే, మనం నిల్చున్నా గూడా మన నడుము వరకి వచ్చిందనమాట. సో, అక్కడ వరకొచ్చింది హైట్ అని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలా ఉంది అనేసి. ఆహ్, ఇది గూడా చాలా స్ట్రాంగ్ ఉంది ఈ ర్యాక్ కూడా. అసలు చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉంది. హెవీగా ఉంది. నచ్చింది. అందరికి గూడా నచ్చుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సెల్ఫ్‌లన్నిటి కూడా ఫిక్స్ చేసేసుకొని, మనం ర్యాక్‌కి పెట్టేసుకోవడమే. అంతే. ఇది ఏంటో చెప్పేస్తానుండండి. ఇదొచ్చేసి షూ ర్యాక్. అవునండి బాబు. షూ ర్యాకే. నాకైతే బాగా నచ్చింది ఈ షూ ర్యాక్. అందుకని నేను తీసుకున్నాను అమెజాన్‌లో. మీకెవరికైనా లింక్ కావాలన్నా గూడా నేను ప్రొవైడ్ చేస్తాను ఖచ్చితంగా. ఇది అందరికీ అంటే అన్ని టైప్ ఆఫ్ హౌసెస్‌కి సూటబుల్ అవుతుంది. లైక్ అపార్ట్మెంట్‌లో ఉన్న వాళ్ళకి, ఇండివిడ్యువల్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి, చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి అంటే టౌన్ హోమ్స్‌లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఇవి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ షూ ర్యాక్ అనేది. అంత బాగుంది. సో, స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎక్కువ స్పేస్ అస్సలు ఆక్యుపై చేయదది. చాలా తక్కువ స్పేస్‌లోనే మనకి బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. ఆర్గనైజేషన్ చేసుకున్నప్పుడు మనం షూస్ కానీ, శాండిల్స్, చెప్పులు ఏవైనా సరే మనం పెట్టుకుంటే నీట్‌గా చూడడానికి చాలా బావుంటుంది. ఓకేనా. సో, పైన కూడా మనకి ఆ వుడెన్ లాగా ఇచ్చారు కదా! దాని మీద చక్కగా ఏవైనా లైక్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. లేకపోతే చిన్న పిల్లల్ని పైన కూర్చోబెట్టి కూడా మనం షూ వేయొచ్చు. ఒక అప్ టు 5 ఇయర్స్ వరకి అది కేపబిలిటీ ఉంటదనమాట వుడెన్‌ది. ఈ పైన ఉంది కదా! అదొచ్చేసి. సో, చిన్న పిల్లలకి ఈజీగా ఇలా కూర్చోబెట్టేసి మనం షూ, సాక్స్‌లు అట్లా వేసేయొచ్చు. ఇంకా ఇది వచ్చేసి మనము ఇండోర్‌లో పెట్టుకోవచ్చు, ఔట్‌డోర్‌లో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇండివిడ్యువల్ హౌస్ ఉన్న వాళ్ళైతే బయట కూడా పెట్టుకోవచ్చు. బ్యాక్ యార్డ్‌లో పెట్టుకోవచ్చు. ఇంకా అపార్ట్మెంట్స్‌లో ఉన్న వాళ్ళైతే మాత్రం చక్కగా ఇంట్లో చిన్న ప్లేస్ ఇస్తే దానికి సరిపోతుంది. చక్కగా ఒదిగిపోతుంది. నీట్‌గా కనిపిస్తుంది. అసలు మనకు షూ ఉన్నట్టు కూడా కనిపించదు. ఎందుకంటే పైన మనకి వుడెన్ ఉంది కదా! సో, దానివల్ల ఏంటంటే ఇంకా లుక్ అందం వచ్చేసిందనమాట. ఆ పైన వుడెన్ ఉండడం వల్ల అసలు చెప్పులు కింద ఉన్నట్టు కనపడదసలు మనకి. నీట్‌గా ఉంటుంది. ఈ హ్యాండిల్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇంకా ఇందులో వచ్చేసి మనకి మొత్తం 3 సెల్ఫ్స్ ఇచ్చారు కదా! పైన వచ్చేసి షోక్‌గా ఏదైనా పెట్టుకుంటాము. ఒక్కొక్క దాంట్లో 4 పెయిర్స్ పడతాయి మనకి. అలా. సో, మొత్తము ఒక 15 షూస్ పర్‌కి అంటే 15 పెయిర్స్ పడతాయి మనకిందులో. నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు షూ పెట్టి చూపిస్తాను. ఇలా ఉందన్నమాట. షూస్ అన్ని పెట్టుకున్న తర్వాత మన శాండిల్స్, చెప్పుల్స్ అన్ని పెట్టుకున్నాక ఇలా ఉంది లుక్ ఓవరాల్‌గా.
పైన నేను ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. చూపించాను కదా లాస్ట్ టైం కొన్నానని, అలా అన్నమాట. చక్కగా నీట్గా డెకరేషన్ చేసుకుంటే చూడడానికి చాలా అందంగా ఉంది. సైడ్కి 4 సైడ్లు చిన్న చిన్న బటర్ఫ్లైస్ నేను అంటించాను, స్టిక్కర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా మనకి హ్యాంగర్ ఇచ్చారని. ఆ హ్యాంగర్ ఎందుకు ఇచ్చారు అంటే ఇలా మనము అంబ్రెల్లాస్ లేకపోతే ఇంకేవైనా హ్యాంగ్ చేసుకోవడానికి అలా ఇచ్చారనమాట. సో నేను ఇలా అంబ్రెల్లా హ్యాంగ్ చేశాను. ఈ బాక్స్ లో వచ్చేసి సాక్సెస్ అన్ని పెట్టుకున్నాను. చక్కగా నీట్ గా ఆర్గనైజ్ గా ఉంటుంది, మనకి వెతుక్కోవాల్సిన పనే ఉండదు, అన్ని ఒకే చోట ఉండిపోతాయి అన్నమాట. సో ఇది మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు ఈ ప్రోడక్ట్ ని కొనుక్కోండి. చెప్పాను కదా $35 లో వస్తుందని, మంచి బడ్జెట్ లో అన్నమాట. క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అని చెప్తాను. ఈ కింద ఇది ఉంది కదా ర్యాక్, ఇది వచ్చేసి ఐకియాలో చిన్న ట్రే లాంటిది అనమాట. ముందు చెప్పులు పెట్టుకున్నదాన్ని అందులో, అది కూడా కరెక్ట్ గా ఇందులో ఫిక్స్ అయిపోయింది. సో మనకి దాంట్లో కూడా ఇంకెక్కువ పెట్టుకోవచ్చు. తర్వాత స్టిక్కర్ బుక్ చూపిస్తానని చెప్పాను కదా, ఇదేనండి స్టిక్కర్ బుక్. సో మనకి ఎక్కడన్నా ఏదన్నా అంటించుకోవాలన్నప్పుడు, అంటే ఏదైనా క్రాక్ వచ్చినప్పుడు దాన్ని నీట్ గా స్టైల్ గా డిజైన్ చేయాలనుకుంటే ఇలా స్టిక్కర్స్ తీసి పెట్టుకోవచ్చు, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్ బాయ్.